నువ్వు బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేకాకుండా నిన్నగాక మొన్న చూసాం మనం జన్వాడ భూముల గురించి కూడా. జన్వాడ భూములన్నీ కూడా ఇవి నా మిత్రుడి పేరు మీద ఉన్నాయి, నాకు సంబంధం లేదని మాట్లాడావు. నేను నిన్ననే ఇక్కడ మన గన్ పార్క్ దగ్గర చూపించాను అఫిడవిట్లో 2018 2023లో నీ భార్య పేరు మీద జన్వాడలో భూములు ఉన్నాయి. నిజమా కాదా చెప్పు. ఈ రాష్ట్రంలో 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నువ్వు కొట్లాడితే రాలే తెలంగాణ రాష్ట్రం. అనేక మంది కుటుంబాలు తమ బిడ్డలను తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఉన్నది. అలాంటి బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నువ్వు నాయి కావు జన్వాడ భూములు అని చెప్తున్నావు కదా. జన్వాడలో ఈ ఇంచు మందం నీకు భూమి ఉన్నా, జన్వాడలో ఈ ఇంచు మందం నీకు భూమి ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాలకు ఇద్దాం సిద్ధమా కేటీఆర్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే జన్వాడలో ఉన్నటువంటి భూముల విలువను మేము మొన్న చూపించాను, నా దగ్గర అఫిడవిట్ ఉంది, అందరు కూడా పంపిస్తాను నేను. నీ అఫిడవిట్లో ఉన్నటువంటి మిసెస్ శైలిమ పేరు మీద ఉన్నటువంటి భూములన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాలకు రాసిద్దామని చెప్పేసి మరొక్కమారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీ ఇష్టమైతే ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టి పబ్లిష్ చేయండి. తెలంగాణలో ఉద్యమకారులందరూ కూడా భూములను కూడా పంపిణీ చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొకమారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరినీ కూడా, నీ చెల్లెలా కాదు, నీ చెల్లె ఒకటి ఆడపడుచు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళను గౌరవించే విధంగా సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోండి. ఒకవేళ సంస్కారవంతమైనటువంటి మాటలు నీకు రాకపోతే మా దగ్గరికి రండి, మేము ట్రైనింగ్ ఇస్తాం. ఎలా బతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా సేవ చేయాలో, ఎలా బతకాలో ఒక సోనియా గాంధీ కుటుంబాన్ని చూసి నేర్చుకోండి అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అత్యధికంగా మహిళలను గౌరవించే పార్టీ. ఈ దేశానికి ప్రధానమంత్రిగా పదవి పొందే అవకాశం ఉన్నా గౌరవ సోనియా గాంధీ గారు కొన్ని సెన్సిటివ్ అంశంతోనే ఆ పక్కన పెట్టేసి ఈ దేశ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా కాపాడినటువంటి ఒక త్యాగమూర్తి మహిళ. అలాంటి